కుట్రపూరితంగా చేస్తున్నారని అంటారు. డబ్బు దుర్వినియోగం అయ్యింది, ఉల్లంఘనలకు పాల్పడ్డారని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఇందులో కుట్రపూరితంగానో లేకపోతే ఇది ఇరికించి కక్ష సాధింపు కోసమే పెట్టిన కేసులాగా ఉందా ఇది? అలాంటి స్కోప్ అవకాశం ఉందా ఈ కేసులో? గుడ్ మార్నింగ్ అండి, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. చంద్రిక గారు, హైకోర్టు ఆర్డర్, ఇప్పుడు హైకోర్టు అనేది ఒక న్యూట్రల్ ఫోరం కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత ఒక న్యూట్రల్ ఆర్బిటర్ కింద హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను చంద్రిక గారు, ఎందుకంటే అక్కడ ఉన్న మిత్రులు చాలా మందికి తెలుసు. సో తెలంగాణలో తీన్మార్ మండలం దగ్గర నుంచి చాలా మందికి ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ చాలా వాయిస్ నేను కూడా వినిపించిన వాళ్ళు, ఆకునూరు మురళి గారు కావచ్చు, నేను కావచ్చు, చాలా మంది ఉన్నాం అందరం. సో ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, కేటీఆర్ గారు అఫెన్స్ కమిట్ చేశారా లేదా అని అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న మిత్రులు కానీ నేను కానీ మీరు కానీ మనం ఎవరైనా చెప్పలేం. అది ఖచ్చితంగా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ వేసే టైంలో ఖచ్చితంగా మనకు ఆ విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా ఏమన్నా విట్నెసెస్ 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఉన్నది అని అనుకున్నప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, లేదు అనుకుంటే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. So it is for the investigative agency to investigate into the matter and adjudicate on whether the offence has been committed, which is alleged against an individual is committed or not. Neither you nor me or anyone on the panel can say it. కానీ ఇన్వెస్టిగేషన్ కి స్కోప్ ఉన్నదా, ప్రైమా ఫేసి మెటీరియల్ ఉన్నదా అంటే నిన్న న్యాయస్థానం క్లియర్ గా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నప్పుడు పాయింట్ నెంబర్ 35, అది మోస్ట్ రిలవెంట్ పాయింట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 38 క్షమించాలి, చాలా క్లియర్ గా ఏం చెప్పడం జరిగిందో ఒకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్ లో రాసిన తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులోకి అనువదిస్తాను. ఇన్ ద ప్రజెంట్ కేస్ ది ఎలిగేషన్స్ ఇండికేట్ ద పిటిషనర్ హియరిన్, అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ది స్టేట్ క్యాబినెట్ ఆర్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టెడ్ ది హెచ్ఎండిఏ టు పే హ్యూజ్ సమ్స్ ఆఫ్ మనీ టు ఏ ఫారెన్ కంపెనీ. Whether the petitioner directed the said payments with a dishonest intention to cause gain to himself or third parties is required to be investigated. The allegations, when read together, make out a prima facie case of wrongdoing and misappropriation of funds of the HMDA. The same are enough to warrant an investigation. And అర్థమేంటి, ఆయన ఒక ఉద్దేశం అంటే ఎలాంటి మోసపూరిత ఉద్దేశంతో, డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ తో ఆయన డబ్బులు ఈ రిలీజ్ చేయమని రికమెండ్ చేశారా లేదా పక్కన పెడితే, ఖచ్చితంగా ఆయన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద హెచ్ఎండిఏ వారు డబ్బులు అయితే రిలీజ్ చేశారు ఒక ఫారెన్ కంపెనీకి. దానికి రిలీజ్ చేసిన డబ్బులకి స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు, అంటే ఒక మాట మీద అప్పట్లో రిలీజ్ చేశారు. ఇది బేసిక్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్. బేసిక్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే చంద్రిక గారు, 409 సెక్షన్ అప్లికబిలిటీ మీద వచ్చిందండి. 409 సెక్షన్ అప్లికబిలిటీ ఏమవుతుంది, ఎవరైతే కౌన్సిల్ అపియర్ అయ్యారో కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఆయన ఏం చెప్తారంటే ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ లేదు, అంటే నాకే ప్రాపర్టీ నాకు మీరు నా ఆధీనంలో పెట్టలేదు కాబట్టి సో నాకు సంబంధం లేదు, ఆఫీసర్లకు సంబంధం ఉంటుంది, ఆఫీసర్ల మీద నెట్టి వేసే ప్రయత్నం చేయగలిచారు అనుకుంటారు. బేసికల్ అదే రికార్డ్ చేశారు మన దీనిలో కూడా, ఆర్డర్ లో కూడా. అయితే ఏం భావించారంటే, మీ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద డబ్బులు రిలీజ్ అయినప్పుడు స్టేట్ ఎక్స్చెకర్ కి లాస్ జరిగింది అన్న ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు, మీరు ఆ టైంలో మినిస్టర్ గా వ్యవహరిస్తున్నప్పుడు, మీరు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ అయినప్పుడు, సో మీ ఇన్స్ట్రక్షన్స్ మీద డబ్బులు రిలీజ్ అయినప్పుడు సో మీకేమి ఇంట్రెస్ట్మెంట్ లేదు, నాకేం సంబంధం లేదు అంటే కరెక్ట్ కాదు. మీరు డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ తో చేశారా లేదా అనేది తర్వాత విషయం, అది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. కానీ మీ ఆదేశాల మీద అమౌంట్ రిలీజ్ అయినాయి కాబట్టి, సో దాని మీద ఈరోజు ఎలిగేషన్ ఉన్నది కాబట్టి డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ అనేది మ్యాటర్ ఇస్ టు బి ఇన్వెస్టిగేట్ అని చెప్పారు. ఇక్కడ కేటీఆర్ గారు 2 విషయాల్లో తప్పు చేశారని నేను భావిస్తున్నాను. అంటే ప్రాసెస్ లో, ప్రొసీజర్ లో ఏంటంటే, he should have filed a bail application before the court instead of a quash petition. బెయిల్ అప్లికేషన్ ఎప్పుడు వేరే పారామీటర్స్ మీద డిసైడ్ చేస్తారు. వాయిస్ వినపడుతున్నది క్లియర్ గా ఉంది కదా. బెయిల్ అప్లికేషన్ ఎప్పుడు ఒక 3 పారామీటర్స్ మీద డిసైడ్ చేస్తారు. ఏంటది, ఫ్లైట్ రిస్క్ అంటాం, అంటే ఒక మనిషి దేశం విడిచి పారిపోతారా లేదా. 2, టాంపరింగ్ విత్ ది ఎవిడెన్స్, అంటే ఎవిడెన్స్ తారుమారు చేస్తారా లేదా. 3, ఇన్ఫ్లుయెన్సింగ్ ది విట్నెసెస్, అంటే విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా. ఈ మూడింటి మీద బెయిల్ అప్లికేషన్ డిపెండ్ అవుతుంది. క్వాష్ పిటిషన్ కి చాలా నారో స్కోప్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా కేసుని కొట్టివేయాలని వెళ్ళారు ఆయన. సో కేసుని కొట్టివేసే అవకాశాలు ఇలాంటి ఇష్యూస్ లో చాలా తక్కువ ఉంటాయి. సో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకుంటుంటే ఆయనకి రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది.
ఇక్కడ ప్రభుత్వం విషయంలో వచ్చేసరికి చంద్రిక గారు మీరు 2 విషయాలు అడిగారు నన్ను, కేటీఆర్ గారి విషయం అలాగే ప్రభుత్వం విషయం. ప్రభుత్వం విషయం వచ్చేసరికి నిన్న ప్రభుత్వం అడ్వకేట్ ని అలౌ చేయకుండా తప్పు చేశారని మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నా. ఏదైతే అడ్వకేట్ ని ఏసీబీ విచారణకి ఓన్లీ అతను ఏమన్నా నిందితుడై ఉంటేనో లేకపోతే అతను ఏదైనా అరెస్ట్ అయి ఉంటేనే అలౌ చేస్తారు అనేది కాంగ్రెస్ వర్షన్ కదా. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా. ఒక నిమిషం ఏమంటారంటే ఎందుకంటే 41D మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 41D అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నందిని సత్పతి కేసు మీరు అబ్జర్వ్ చేస్తే నందిని సత్పతి కేసు ఇస్ ల్యాండ్ మార్క్ కేసు. జస్టిస్ కృష్ణ అయ్యర్ గారి జడ్జిమెంట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఈవెన్ అట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ మే పర్మిట్ ది అడ్వకేట్ ఆఫ్ ది అక్యూజ్డ్ టు బి ప్రెజెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటరాగేషన్. అంటే ఒక గ్లాస్ డోర్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక రీజనబుల్ డిస్టెన్స్ లో అడ్వకేట్ కూర్చునే హక్కు, అడ్వకేట్ ని తీసుకెళ్లే హక్కు కూడా అక్యూజ్డ్ కు ఉంటుంది. సో దాన్ని డిజైన్ చేయడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ప్రాపర్. అది గవర్నమెంట్ సైడ్ దట్ ఈస్ ద ఓన్లీ మిస్టేక్ ద గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్. అదర్ దాన్ దట్ దర్ ఇస్ నథింగ్ ఆన్ ది గవర్నమెంట్ సైడ్ అండి. సడన్లీ కేసు వాజ్ రిజిస్టర్డ్ ఇన్ కంప్లైంట్స్ విత్ లో చట్ట ప్రకారంగానే కేసు రిజిస్టర్ చేస్తే చట్ట ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చట్ట ప్రకారంగానే అంటే ఇందులో ఇప్పుడు కేటీఆర్ అండ్ కో చెప్తున్నట్టు ఇదేమో ఒక కక్ష సాధింపు అనే ఆస్కారానికి లేదు, ఎందుకంటే ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి కేసులో అంటే అప్పుడు తీసుకున్న ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో వాటిలో ప్రొసీజరల్ ఫ్లాస్ ఉన్నాయి కనబడుతుంది మనకి. ఇప్పుడు న్యాయస్థానం అనేది ఒక న్యూట్రల్ ఆర్బిటర్ అండి. న్యాయస్థానానికి ఈ విధంగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం తన ఆర్డర్ లో పొందుపరిచిందంటే ఇప్పటి వరకు అంటే సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ టర్న్ చేస్తారు వేరే విషయం. కానీ ఇప్పటి వరకు అయితే మనం డిస్కషన్ జరుగుతున్నంత వరకు న్యాయస్థానం ఆర్డర్ లో క్లియర్ గా ఉన్నది కాబట్టి దాన్ని మనం ప్రస్తావించాం. కరెక్ట్. అంటే ఏదైతే మౌఖిక ఆదేశాలు ఇచ్చి టెక్నికల్ గా మనీ అనేది కేబినెట్ అప్రూవల్ లేకుండా డిస్కషన్ లేకుండా ఇదంతా ఉల్లంఘనలకు జరిగింది కాబట్టి ఏసీబీ విచారణ చేయొచ్చు. At the same time, this is on this side of on the one side of the fence, rather the flip side of it is, the other side of it is, నిన్న ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా ఏం లేదండి. ఇప్పుడు ఒక ఇష్యూని నన్ను పోలీసు వారు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిన్న అడ్వకేట్ గారిని అలౌ చేసి ఉంటే నేను ఇన్వెస్టిగేషన్ ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యి ఉండేది. సో అడ్వకేట్ ని అలౌ చేయకూడదు అన్న పంతం కూడా ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రేపుడే ఈ రోజు మనం ఈ సైడ్ ఉందాం అంటే రేపుడే మనం అదర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కూడా అడ్వకేట్ కేటీఆర్ లాంటి వ్యక్తి ఒకప్పుడు మినిస్టర్ గా ఉండే సరే అప్పుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అన్న వ్యక్తి తన అడ్వకేట్ తో పాటు లోపలికి వెళ్ళాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు నాకు కూడా రావచ్చు. సో అడ్వకేట్ ని తీసుకెళ్ళకూడదు అనే ఒక భావన ఏదైతే ఉండదో అది కరెక్ట్ కాదంటారు. ఎందుకంటే చట్టం కూడా దాన్ని అలౌ చేస్తుంది. సో ఆయనకి రైట్ ఉంది తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని ఈ కెన్ అటెండ్ ది విచారణ. అది సెక్షన్ 41DA కాదు. సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చాక చట్టంలో లేకపోయినా వాట్ ఎవర్ ద సుప్రీం కోర్టు లేస్ డౌన్ ఇట్స్ ఎ లా ఆర్టికల్ 142, 141 కింద. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంత ముందు ఉన్న ప్రభుత్వంలో చాలా మందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ అడ్వకేట్ కావాలంటే చాలా మందికి నేనే వెళ్ళాను. ఎందుకు ఇప్పుడు మన ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీర్మానం వల్ల ఎన్నోసార్లు నేను ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆయన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఐ వాజ్ దేర్ విత్ హిమ్ ఇన్ పోలీస్ స్టేషన్. చాలా ఉంటాయి, మీకు ఆన్లైన్ లో కూడా వీడియోస్ చూసుకోవచ్చు. సో లోపలికి అలౌ చేయకపోవడం అనేది కరెక్ట్ గా. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కేటీఆర్ గారు దీనిపై మేము సుప్రీం కోర్టుకి వెళ్ళాం అని అంటున్నారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్స్ ని లేదా చెప్పిన అంశాలని కన్సిడర్ లోకి తీసుకుని అక్కర్లేదు అలాగే ప్రొసీడ్ అవ్వండి అనొచ్చా? అంటే ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం అంటున్నారు కదా. ప్రభుత్వాన్ని ఇంకో విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంకో విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఏ విషయంలో అంటే కేవీఎస్ పిటిషన్ ఇమీడియట్ గా మూవ్ చేశారని నేను మీడియాలో చూసాను. అది కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత సబ్సిక్వెంట్ గా మామూలుగా కేవీఎస్ పిటిషన్స్ మనం ఓన్లీ సివిల్ కేసెస్ లో వేస్తామండి. ఎందుకంటే ఎవరికైనా పక్క వాళ్ళకి రెమెడీ వస్తుందో అని, లేదా మన ఇంజక్షన్ కానీ స్టేటస్ కో కానీ లేదా ఇంకోటి ఏమైనా ఆర్డర్ వస్తుందో అని సివిల్ కేసుల్లో కేవీఎస్ పిటిషన్స్ ఆర్ అలౌడ్. కానీ క్రిమినల్ కేసుల్లో కూడా అలౌడ్ అని నాకు చంద్రబాబు నాయుడు గారి కేసులో ప్రెసిడెంట్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు కేవీఎస్ పిటిషన్ వేసి ముందు మమ్మల్ని వినండి, ఇంట్రీమ్ ఆర్డర్ ఏమి ఇవ్వకండి, మధ్యంతర ఉత్తర్వులు అరెస్ట్ చేయవద్దు, మధ్యంతర ఉత్తర్వులు లాంటివి ఏమి ఇవ్వద్దు, ముందు మమ్మల్ని వినండి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేవీఎస్ పిటిషన్ వేసింది జడ్జ్మెంట్ రాగానే వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్టు డిఫర్ అవుతుందా లేదా సుప్రీం కోర్టు హైకోర్టు ఒపీనియన్ మీద బేస్ అయ్యి అరెస్ట్ చేయండి అని చెబుతుందా అంటే ఏ కోర్టు అరెస్ట్ చేయమని చెప్పరండి. నేనే చెప్తున్నాను, కోర్టు అరెస్ట్ చేయమని డైరెక్షన్ అవ్వదు. కోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది, క్వాష్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది.
లేదా క్వాష్ ఇంట్రీమ్ ఆర్డర్ కింద అరెస్ట్ చేయవద్దా లేదా అని చెప్తుంది తప్ప అరెస్ట్ చెయ్యందని కోర్టు ఏం చెప్పడం గోయల్ అరెస్ట్ అని చెప్పదు. ఎందుకంటే 21 కి విఘాతంగా అదేలేండి, పిటిషన్ ని డిస్మిస్ చేయడమా లేకపోతే అలో చేయడమా చెప్పడుతుంది తప్ప ఈ అరెస్ట్ లో ఇన్వాల్వ్ అవ్వదు తీసుకుంటుంది అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ us టు కామెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే ఎఫెక్ట్స్ ఫర్ ది సీజ్ ఆఫ్ ది మ్యాటర్ కాబట్టి ఇట్స్ నాట్ ప్రాపర్ అమౌంట్. థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు.